రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇప్పటి వరకు అయితే ఇది కుట్ర అయితే కాదు, ప్రమాదమే అనేది అక్కడున్న సీనియర్స్ పనిచేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫ్యామిలీస్ మాత్రం చాలా సీరియస్గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాడీలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఎవరి బాడీ ఎవరితో కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. అంటే జస్ట్ బొగ్గులు అయిపోయినాయి. సో బాడీస్ లేవు అక్కడ. సో దానివల్ల వాళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు ఫ్యామిలీస్. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రెగ్యులర్ వాళ్ళు తగ్గిపోయారు. కాంట్రాక్ట్ వాళ్ళని కూడా చాలా మంది తీసేసి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ దాని నష్టాల్లోకి నెట్టేసి, మామూలుగా ఇది జరిగేది ఏ గవర్నమెంట్ ఉన్నా పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని స్లోగా నష్టాల్లోకి తీసుకెళ్ళి, చూడండి నష్టాల్లో ఉంది, ఎంతకాలం నడపాలి, బర్డన్ మీకే ప్రజలకే కదా, ఈ మీ డబ్బులే కదా మేము పెట్టాల్సి వస్తుంది అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తారు. ఇది ఎప్పటి నుంచో దేశంలో జరిగే ప్రొసీజరే. అలాగా నిజానికి ఇది దీనికి కావాల్సిన బొగ్గు అది కానీ కరెక్ట్గా సప్లై చేస్తే బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్న పరిస్థితి ఉంది. కానీ దీన్ని మెల్లగా నష్టాలకు తీసుకెళ్ళి మెట్టల్ లాంటి వాళ్ళకి దీన్ని అప్పగించే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని కొంత ఎదుర్కొంటున్నారు. కానీ అది మెల్లగా అయితే ఆపే పరిస్థితి కనబడలేదు. సో ఈ నేపథ్యం ఇక్కడ ఉంది కాబట్టి, కాంటెక్స్ట్ ఉంది కాబట్టి, ఇదేమన్నా కుట్ర జరిగి, ఎందుకంటే ఇట్లాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే కార్మికులు నిందించడం ఒకటి, కార్మికులు సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళ వల్లే జరిగిందనేది కూడా ఒక నెరేటివ్ మీడియాలకి రావడం మొదలైంది. వాళ్ళ మీద నెట్టేయడం ఒకటి. రెండవది ఏంటంటే ఇది సరిగ్గా లేదు, ఇక్కడ నష్టాల్లో ఉంది ఆల్రెడీ, ఇటువంటి ప్రమాదాల్లో పనిచేయడానికి కొత్తగా ఎవరు రావట్లేదు, ఇవన్నీ చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయడం అన్న ఒక కాన్సెప్ట్ ఉందేమో అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రమాదమే అని చెప్తున్నారు. బట్ నివేదిక వస్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఒకవేళ నివేదిక వచ్చినా కూడా కుట్రని తేల్చే పరిస్థితి ఉండదు నాకు తెలిసి. ప్రమాదంగానే తేలుస్తారు. ఒక్కోసారి తేల్చరు కూడా త్వరగా. ఎందుకంటే మనకు అనేకసారి ఆ మధ్య హైదరాబాద్లో జరిగితే కూడా చనిపోయారు కదా చాలా మంది. దాని మీద నా తర్వాత నివేదిక ఏమైందో ఏమో ఎవరికి తెలియదు. అంటే మీడియాకి రిలీజ్ చేయడం, దాని మీద మళ్ళీ ఫాలోఅప్ చేయడం అనేది ఉండదు. మీడియా కూడా అప్పుడు స్పందిస్తుంది తప్ప దాని తర్వాత 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత దాంట్లో ఏం జరిగింది, నివేదిక ఏమొచ్చింది అనేది ఉండదు. వచ్చినా ఎక్కడో లోపల పేజీల్లో చిన్న కాలం వేస్తారు. సో అందువల్ల ఇది కూడా మనకు తెలిసే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. అయితే గవర్నమెంట్ అయితే స్పందించి ఇప్పటి వరకు 25 లక్షలు చనిపోయిన వాళ్ళకి, 10 లక్షలు ఇంజ్యూర్ అయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి కుమారస్వామి ప్రకటించాడు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అంటే మోడీ ప్రధానమంత్రి ఫండ్లో నుంచి కూడా 2,50,000 చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, వీళ్ళకి 50,000 స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు లోకేష్ వెళ్తున్నాడు అక్కడికి. ఆల్రెడీ సహాయ శాఖ మంత్రులు వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ హోంమంత్రి అనిత, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ విజిట్ చేశారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గానే దాని మీద స్పందించిందని చెప్పొచ్చు. చంద్రబాబు కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. అలాగే మిగతా జగన్ కావచ్చు, మాధవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. కిషన్ రెడ్డి వీళ్ళు కూడా అయ్యారు. సో మొత్తం రాజకీయ నాయకులంతా కూడా దీని మీద స్పందిస్తున్నారు. అయితే వీళ్ళ గాయపడిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలో నుంచి కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని కుమారస్వామి ప్రకటించాడు. సో ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏంటి, అది మామూలుగానే హై రిస్కీ ప్లేస్ అది. ఈ ఎస్ఎంఎస్ అనేది, స్టీల్ మెటల్ షాప్ అనేది హై రిస్కీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దాదాపు 1600 డిగ్రీల దీంట్లో అది ద్రవ ఉక్కు 150 టన్నులు అంటే మామూలు వ్యవహారం కాదు. సో అందులో కొంత భాగం పడినా మనుషులు బతికే పరిస్థితి లేదు. అటువంటి దాంట్లో మరి అసలు ప్రమాదానికి స్కోప్ లేని విధంగా చేయాలి. కానీ ఎలా జరిగింది ఇది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మరి తేలినాకైనా దాని మీద చర్య తీసుకుంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు ఈ నివేదికల కోసం టైం పెట్టేసి ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు, మీడియా మర్చిపోతుంది కాబట్టి మళ్ళీ ఏం జరిగింది, ఎవరి మీద చర్య తీసుకున్నారు, ఇవన్నీ బయటికి రావు. గతంలో కూడా విశాఖలో జరిగాయి ప్రమాదాలు. అసలు ఆ కంపెనీ ప్రాబ్లం ఉందా లేదా ఇవేవి బయటికి రాలేదు. అలాగే దీని మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పర్యవేక్షణ చూసుకోవాలి. క్రెయిన్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, మరి అవన్నీ
ఎక్కడ లోపాలు జరిగినాయని చెప్పాల్సి ఉంది. చెప్పి దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.